ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం వల్ల భారత్కు పెద్ద ముప్పు అని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజేద్ అన్నారు. ఆ దేశంలో ఇప్పటికే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నెలకొన్నాయని ఆరోపించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న బంగ్లాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే సాజిద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాలను అణగదొక్కేలా ప్రస్తుత తాత్కాలిక పార్టీలకు అధికారం కట్టబెట్టాలనే ప్రయత్నం జరుగుతోందని, ఈ మార్పు భారత భద్రతపై ప్రత్యక్షమైన ప్రభావం చూపనుందని అన్నారు. బంగ్లాదేశ్లో ఇప్పటికే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు పుట్టుకొచ్చాయని, ఉగ్ర సంస్థ అల్-ఖైదాకు చెందిన వ్యక్తులు అక్కడ చురుకుగా పనిచేస్తున్నారని తెలిపారు. పాకిస్తాన్కు చెందిన లష్కర్-ఏ-తోయిబా కమాండర్లు చాలాసార్లు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ఇవన్నీ భారత్కు ముప్పేనని, ఇది వాస్తవమని సాజిబ్ అన్నారు. జమాతే-ఇస్లామీ వంటి ఇతర ఇస్లామిక్ పార్టీలకు తాత్కాలిక ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని ఆరోపించారు. అలాంటి శక్తుల ప్రభావంతో బంగ్లాలో అస్థిరత నెలకొంటుందన్నారు. ఇది సరిహద్దు దేశమైన భారత్కు కూడా ముప్పేనని సాజిద్ వాజేద్ హెచ్చరించారు.